నిజామాబాద్ జిల్లా బోధనపట్నంలోని హెడ్ పోస్టాఫీస్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 138వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన రాజేశ్వర్ని సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తుమ్ము పద్మా శరత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు హరికాంత్ చారి, కౌన్సిలర్ శరత్ రెడ్డి, హనుమంతరావు, దాము, మాజీ చైర్మన్ ఎల్లయ్య, కలీం, నవీన్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ జరిగి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి సమక్షంలో ఈ ఉత్సవాలు జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఆనందదాయకం. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ గారు శరత్ రెడ్డి గారు, వారి సతీమణి పద్మ గారు, మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లం గారు, ఈ వార్డు కౌన్సిలర్ హనుమంతరావు గారు, దామ గారు, మరి మన కార్యనిర్వాహక అధ్యక్షులు మరి మన హరికాంత్ చారి గారు, మరి ఇబ్రాహీం గారు, మన యువ నాయకులు కలీం గారు, మరి నవీన్ గారు, పేరు పేరున అందరికీ ఎవరైనా మర్చిపోతే క్షమించాలి. అందరికీ ఎందుకంటే ఇక్కడ మీరు ఎంతో ఇంట్రెస్ట్గా ఇక్కడికి వచ్చి నాకు ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఎంతో చరిత్ర గల పార్టీ. 138 సంవత్సరాల కంటే మొదలు హరిశ్చంద్ర బెనర్జీ గారి ఆధ్వర్యంలో 72 మంది సమావేశమై అఖిల భారతదేశంలో అనేక ప్రాంతాలు, అనేక మతాలు, అనేక కులాల వారు అందరూ ఐక్యంగా ఉండి బాంబేలో నిర్వహించిన ఆనాటి ఈరోజు బోధన్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. 1885 సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చేసుకున్నాము. ఈ రోజు వరకు 138 సంవత్సరాలు జరిగినాయి. ఇప్పటికి కూడా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ఇంకా మనము గుర్తుంచుకుంటున్నామంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు, ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో మనకు స్వతంత్రం తీసుకొచ్చి దేశాన్ని ఒక దిక్సూచిగా ఒక మంచి నడవడికగా తీసుకుపోవడం జరిగింది. దాంట్లో భాగంగా స్వతంత్రం కొరకు ఎంతోమంది మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళను ప్రాణాలను అడ్డుపెట్టి మన స్వతంత్రాన్ని మనకు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న సోనియా గాంధీ, ఇప్పుడు మల్లికార్జున ఖార్గే గారు కూడా వాళ్ళు ఈ పార్టీని ఈరోజు నడిపిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న ఈరోజు బోధన పట్టణంలో మరి బోధన నడిబొడ్డు మరి పోస్ట్ ఆఫీస్ ఏరియాలో మరి జవహర్లాల్ నెహ్రూ గారి స్టాచ్ దగ్గర ఈరోజు 138వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బోధన పట్టణంలో జరుపుకుంటున్న శుభ సందర్భంలో మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మరి మున్సిపాలిటీ చైర్మన్ పద్మక్క గారు, మరి శరత్ రెడ్డి అన్నగారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కార్యనిర్వహణ అధ్యక్షులు మరి చారి అన్న గారికి, యువ నాయకుడు నవీన్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి కాంగ్రెస్ శుభావందనాలు తెలుపుతూ, ఏదైతే 138 సంవత్సరాల కింద మన దేశం బానిసత్వంగా ఉన్న మరి బ్రిటిష్ పాలనలో ఆ రోజు ఆ సంఖ్యల నుంచి ఇడిపించాలని మరి కాంగ్రెస్ పార్టీ మరి ఆ రోజు స్థాపించి మన్ని ఎన్నో ఒడిదొడులకు తట్టుకొని స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన తర్వాత మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని కులాలు, అన్ని మతాలు, బలహీన వర్గాలకు మరి ఒక సముద్రం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.